హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన హెల్తీ బ్రేక్ఫాస్ట్ పెసరట్టు చేశానండి. మరి నేనైతే పెసరట్టు ఎలా చేశానో చూసేద్దాం రండి. ఒక గ్లాసు పచ్చ పెసలను తీసుకున్నానండి. కొద్దిగా వాటర్ వేసుకొని దీనిలోనే 2 స్పూన్ల బియ్యం కూడా యాడ్ చేసుకొని శుభ్రంగా కడిగి వేరే వాటర్ వేసుకొని నైట్ అంతా నానబెట్టాను. ఉదయాన్నే పెసలైతే చక్కగా నానేయండి. ఈ నానిన పెసల్ని మిక్సీ గిన్నెలో వేసుకున్నానండి. దీనిలోనే కొద్దిగా అల్లం ముక్కలు, ఒక 3 పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్టు, కొద్దిగా వాటర్ వేసుకొని అలాగే 1 స్పూను జీలకర్ర కూడా వేసుకున్నానండి. ఈ పిండి మొత్తాన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి. ఈ విధంగా మిక్సీ పట్టి వేరే గిన్నెలోకి వేసుకున్నాను. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పెట్టానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక ఒక గరిటె పిండి వేసి ఇలా రౌండ్గా మనకి ప్యాన్ మొత్తం కూడా అట్టు వచ్చేలాగా ఇలా వేసుకున్నాను. పెసరట్టుకి అప్పటికప్పుడు మనం పెసలు మిక్సీలో వేసుకొని అట్టు వేసుకుంటేనే చాలా చాలా రుచిగా ఉంటుందండి. అదే పెసరపిండి నిల్వ ఉంటే పిండి పులిసి టేస్ట్ మారిపోతుందండి. అందుకే మనం పెసరట్టు అప్పటికప్పుడు వేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది. ఇలా కొద్దిగా కాలిన ఈ పెసరట్టు మీద కొద్దిగా జీలకర్ర, అలాగే క్యారెట్ తురుము, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. కొద్దిగా అల్లం ముక్కలు వేసుకున్నాను. నేను పెసరట్టుని నూనెతో కాకుండా నేతితో కాల్చుకున్నానండి. పెసరట్టు నేతితో కాల్స్తేనే రుచి అమోఘంగా ఉంటుందండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. చూడండి, మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం పెసరట్టు కాల్చుకుంటే చాలా క్రిస్పీగా చాలా బాగా కాలుతుందండి అట్టు అన్నది. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు ఈ అట్టుని వేరే ప్లేట్లోకి తీసుకొని నేను ఇప్పుడు ఉప్మా పెసరట్టు కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ప్యాన్ మీద ఒక గరిటె పిండి వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి ఇలా కొద్దిగా అట్టన్నది కాలాక ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకున్నాను. అలాగే కొద్దిగా అల్లం తురుము, అలాగే క్యారెట్ తురుము, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని నేను ఒక గరిటె ఉప్మా వేసుకున్నానండి. మనకి ముందుగానే నూనె కానీ నెయ్యి కానీ వేయకూడదండి ఉప్మా వేసే ముందు. అలా వేస్తే ఏంటంటే ఉప్మా అన్నది అట్టుకి అతకదండి. ఇప్పుడు మనం నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటే చక్కగా పర్ఫెక్ట్గా బాగుంటుందండి. ఉప్మా అన్నది అట్టుకు అతికి చక్కగా ఫ్లేవర్ మొత్తం దిగి అట్టు అన్నది చాలా బాగుంటుందండి. చూడండి, చక్కగా కాలిందండి. ఉప్మా పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవటమేనండి. ఎంతో రుచికరమైన ఉప్మా పెసరట్టు అయితే రెడీ. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఉల్లిపాయ పెసరట్టు అండి, ఇది మా బాబుకి చాలా ఇష్టం. ఇలా చేస్తే ఇది ఉప్మా పెసరట్టు అండి. మా పెద్ద అమ్మాయికి అయితే ఇలా చేస్తే చాలా ఇష్టం. మా చిన్నమ్మాయికి ఇవి 2 కాకుండా ప్లెయిన్ దోశ అయితే చాలా ఇష్టంగా తింటుందండి, 2 పక్కల కాల్చి. చూడండి, దీనిలోకి పెసరట్టులోకి అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, అలాగే కారపొడి కూడా చేశానండి. ఏదేమైనా పెసరట్టులోకి అల్లం పచ్చడితో అయితేనే చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.